వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. జమిలి అమలులో ఎన్ని సవాళ్ళో తెలుసా? దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న జమిలి అనే పేరు ఎన్నికలకు సంబంధించినది అని అందరికీ తెలుసు. కానీ కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల ప్రక్రియ ఆచరణలో అంత సులువు కాదు. ఈ జమిలి ఎన్నికల ప్రక్రియపై అనుకూల ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు ఎలా ఉన్నా జమిలిని సాధ్యం చేయటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోనుంది. ప్రభుత్వం ఎదుర్కోనున్న సవాళ్లు ఎలా ఉండనున్నాయో ఓసారి లుక్కేద్దాం. కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. అనుకూల ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలిని సాధ్యం చేయాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. ఈ ఎన్నికల ప్రక్రియ మన దేశానికి కొత్త కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలే జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలటంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి ఎన్నికల విధానం మరుగున పడింది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటిని తగ్గించటమో చేయాల్సి ఉంటుంది. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి. ఈ అవరోధాలను సవరించాలని దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయటంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. వాటిని ఓసారి పరిశీలించినట్లయితే మొదటిగా చెప్పుకోవాల్సింది ఆర్టికల్ 83. ఈ ఆర్టికల్ 83 అనేది లోక్సభ రాజ్యసభల కాల పరిమితికి సంబంధించినది. తర్వాత ఆర్టికల్ 172ని కూడా సవరించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించేది కావటం విశేషం. ఈ రెండిటి తర్వాత ఆర్టికల్ 83ను సవరించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించేది. ఆర్టికల్ 172 కింద రాష్ట్రాల అసెంబ్లీలకు ఇలాంటి వీలుంది. ఆర్టికల్ 85 రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చింది. అదే విధంగా ఆర్టికల్ 174 కింద రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్ కు దాఖలు పరిచింది. అదే విధంగా ఆర్టికల్ 356 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేది. అలాగే ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్ అధికారులకు సంబంధించింది. వీటన్నిటికీ ఖచ్చితంగా సవరణలు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలను పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.